హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కారంగా ఏమైనా తినాలి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు అయితే ఇలాగా రోజు చేసేలాగా కాకుండా ఎగ్ రెసిపీ వెరైటీగా ఎగ్ వెల్లుల్లి కారం అయితే ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం అయితే చూసేద్దాము. దానికోసం అయితే ముందుగా వెల్లుల్లి కారం అయితే రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన. దానికోసం మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోవాలి జీలకర్ర. తర్వాత 3 లవంగ మొగ్గలు వేసుకోవాలి. 2 యాలకులు, 1 స్పూన్ మిరియాలు. ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా మిక్సీకి ఆడుకోవాలి. ఇలాగా చూసారు కదా. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీకి ఆడుకున్న తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయనైతే, ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయ కదా, దానికోసం అయితే ఒలిచిపెట్టుకున్న పెద్ద వెల్లుల్లిపాయనైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. పిల్లలు ఉంటే కొంచెం తక్కువ తింటారు కదా, అలాగా. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు అయితే రాళ్ళు ఉప్పు తీసుకున్నాను మిక్సీకి కాబట్టి. డైరెక్ట్ అయితే సాల్ట్ తీసుకుంటాం కదా. ఇంకా ఇప్పుడు దీన్ని కూడా మిక్సీకి ఆడుకోవాలి. ఇలాగా చూసారు కదా. వాటర్ అయితే యాడ్ చేయబడలేదు, ఎందుకంటే వెల్లుల్లి వేసాం కదా ఆటోమేటిక్గా. ఇంకా దాంట్లో వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇలాగ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన అలాగ పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కదా. దానికోసం అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మనం చేసే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఏముంటే అవి. నేనైతే ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు పోపు మొత్తం బాగా చిటపటలాడి ఫ్రై అయిన తర్వాత, ఇలాగా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి మధ్యలోకి పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకొని ఇలాగా ముక్కలుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా. కారం వేసాం కాబట్టి పచ్చిమిర్చి 2 యాడ్ చేశాను. ఇంకా ఇవైతే టేస్ట్ కోసం అయితే వేసాను ఎండుమిర్చిని. ఇప్పుడు ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఎంత అయితే క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని అయితే ఇలాగా ఆయిల్లో వేసేసుకోవాలి డైరెక్ట్గా. ఇక్కడ నేనైతే ఎగ్స్ అన్నీ పగలగొట్టుకొని ఇలాగా ఆయిల్లో వేసేసుకుంటున్నాను. నేనైతే 6 ఎగ్లు అయితే వేస్తున్నాను అనమాట. ఇలాగ మొత్తం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఈ ఎగ్ వెల్లుల్లి కారం అయితే వెడల్పు దాంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, బాగా కుదురుతుంది చేయడానికి కూడా. ఇలాగా మొత్తం అయితే వేసేసుకోవాలి. ఇలాగా ఎగ్స్ అన్నీ పగలగొట్టి వేసుకున్న తర్వాత దాని మీద లైట్గా పసుపు అయితే చల్లుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఎగ్స్ వేసేటప్పుడు, లేదంటే ఎగ్ అనేది మాడిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు లైట్గా పసుపు అయితే పైన చల్లుకుంటున్నాను. చూసారు కదా. ఇలాగా మొత్తం పైన చల్లేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి. అంతే, డైరెక్ట్గానే ఏమి కలపకుండా ఎగ్ని అలాగే ఉడికించుకోవాలి 2 మినిట్స్. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఇలాగైతే ఫ్రై అయి ఉంటుంది. ఎగ్ అనేది కొంచెం పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము. ఇలాగా చూసారు కదా. ఇలాగా చిన్న చిన్న మీడియం ముక్కలు అయితే చేసుకోవాలి, మీడియం సైజు ముక్కలు. మరి చిన్నవైతే టేస్ట్ బాగోదు, పొరుటు అయిపోతుంది అప్పుడు. అందుకని చెప్పేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే కట్ చేసుకోవాలి. అలాగా అలా చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెనక వైపు కూడా 2 పక్కల ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని, ఇలాగా చూసారు కదా. ఒక సైడ్ మాడిపోతుంది, అందుకని చెప్పేసి 2 వైపులు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా నొరగ వస్తుంది కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత డ్రైగా దీన్ని మొత్తం ఒక పక్కకి ఇలాగా ఒక పక్కకి అయితే తీసేసి పాన్లోనే ఒక పక్కకి అయితే తోసాను కదా. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ సరిపోలేదు కదా, ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నాకైతే సరిపోలేదు, ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాను మళ్ళీ. ఇలాగా కారం కలపాలి కదా, లేదంటే కలవదు కదా, అందుకని చెప్పేసి ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇలాగా కారం మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేసాం కదా,
కొంచెం పచ్చి వాసన ఉంటుంది. అందుకని చెప్పేసి మూత పెట్టి ఇప్పుడు ఒక ఒక నిమిషం కానీ 2 నిమిషాలు కానీ ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలపాలి మళ్ళీ, లేదంటే కారం కదా మాడిపోతుంది. ఇలాగ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కారాన్ని ఎగ్ ముక్కలకి పట్టించేయాలి. మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఎగ్ మొత్తం పట్టాలి. ఇలాగ చూసారు కదా, ఎగ్ ముక్కలకి వెల్లుల్లి కారం అనేది పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలాగ ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా వెరైటీగా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్కైనా, ఇంట్లో ఎప్పుడైనా స్పైసీగా తినాలి అనిపించినా, వెరైటీగా ఏమైనా తినాలి అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు, నోరు ఏమి తినబుద్ధి కానప్పుడు నోటికి, అలాంటప్పుడు ఇలాగైతే చేసేసుకోవచ్చు. చూసారు కదా, మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలాగా కొంచెం ఫ్రై అయింది కదా, నురగ అనేది వస్తుంది. ఎగ్ ఫ్రై అయినట్టు అలా నురగ వచ్చిందనుకో, ఇప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని పైన ఈ సాల్ట్ని కూడా మొత్తం అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఈ సాల్ట్ కూడా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. లేదంటే కొంచెం పట్టి కొంచెం పట్టలేదనుకో అదొకటి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 2-3 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత అయితే ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈజీగా ఇంట్లోనే ఎగ్ వెల్లుల్లి కారం, కోడిగుడ్డు వెల్లుల్లి కారం అంటారు కదా, అదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకోవాలి. చూసారు కదా, ఎగ్ వెల్లుల్లి కారం అయితే ఈజీగా రెడీ అయిపోయింది. చూడండి, మూత పెట్టేసి స్టవ్ ఆపేసాను కదా, ఒక 5 నిమిషాల తర్వాత అయితే తిందామని చెప్పేసి మూత తీసాను. అది మొత్తం బాగా పట్టేస్తుంది ఈ లోపు అని చెప్పేసి వేడి అన్నంలోకి అయితే ఈ ఎగ్ వెల్లుల్లి కారం అయితే వేసుకొని తిన్నామనుకో టేస్ట్ సూపర్ ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కైనా ఈజీగా చేయొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఏ రెసిపీస్ పెట్టినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, వేడి అన్నంలోకి అయితే ఇలాగ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇలా చేసుకున్నారనుకో 2 రోజులైనా నిల్వ ఉంటుంది. 2 రోజుల వరకైనా స్టోర్ చేసుకొని తినొచ్చు అనమాట. ఈ ఎగ్ వెల్లుల్లి కారాన్ని, కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.